హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువుకు కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ పశ్చిమాసియా యుద్ధం ఏ క్షణాన ఏ మలుపు తీసుకుంటుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 ముగియనుంది. అప్పట్లోగా హర్ముజ్ను తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంతకుముందు డెడ్లైన్ పొడిగింపులతో తాత్కాలిక ఊరటను కల్పించిన అమెరికా అధ్యక్షుడు ఈసారి మాత్రం పొడిగింపు ఉండబోదని తేల్చి చెప్పారు. ఇరాన్ను తమ బలగాలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టగలవన్నారు. ఆ రాత్రి మంగళవారం రాత్రే కావచ్చని హెచ్చరించారు. పరిస్థితులు మరింత విషమిస్తుండటంతో ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కీయ మధ్య వర్తిత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. 45 రోజుల కాల్పుల విరమణ కోసం అవి కీలక ప్రతిపాదన చేయగా తిరస్కరించింది. తాత్కాలిక కాల్పుల విరమణను కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపును తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్పై వైమానిక దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ సోమవారం విరుచుకుపడ్డాయి. ఈ దాడులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ మాజిద్ కాదేమీ ఉండటం టెహ్రాన్కు గట్టి ఎదురుదెబ్బ. ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన సౌత్ పాస్ సహజ వాయు క్షేత్రంపైన ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్పై, గల్ఫ్ అరబ్లోని తన పొరుగు దేశాలపై దాడులు కొనసాగించింది.